గుడ్ మార్నింగ్ ఆల్. మీరు చూస్తున్నారు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం బిట్ కాయిన్ ట్రేడ్ చూద్దాము ఒక్కసారి. ఓకే, ఎంట్రీ ఎగ్జిట్ ఒక్కసారి చూద్దాము. చార్ట్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ సెల్ చేయొచ్చు. మనకి రెడ్ కాయిన్స్ పడుతున్నాయి. బిట్ కాయిన్ తిరుగుండు, ఇక్కడ బిట్ కాయిన్ ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి బేసికలీ ఈ కింద గ్రీన్ లైన్, బట్ అది రీచ్ కాకుండా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇథెరియం ఆల్రెడీ బ్రేక్ అయింది ఇక్కడ నుంచి. సో మన లెవెల్ ఇక్కడ వరకైనా వెయిట్ చేయొచ్చు, మంచి టార్గెట్ వచ్చింది. లేదు రివర్స్ అయింది, ఇక్కడ బై చేయొచ్చు మనం బేసికలీ. ఓకే, ఇక్కడ బై చేసుకోవచ్చు. బై చేసుకొని మన టార్గెట్ నెక్స్ట్ పెద్దగా టార్గెట్ ఏం కనిపించలేదు. ఓకే, ఇప్పుడు ఇథెరియంలో ఎగ్జాంపుల్ చూస్తే, అలాగే బిట్ కాయిన్లో కూడా బిట్ కాయిన్లో ఒక టార్గెట్ ఉంది, బ్లూ టార్గెట్. ఇక్కడ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ చెప్పలేము రివర్స్ ఎక్కడ అవుతుందో ఏంటనేది. బట్ జస్ట్ ఏ హోప్. ఓకే, సో ఇక్కడ నుంచి సెల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయినాక పొజిషన్ లాస్లో ఉంటుంది, రివర్స్ చేసుకొని బై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్ అయినాక, ఈ లెవెల్ బ్రేక్ అయినాక బై చేసుకోవచ్చు. సో నిన్న డోజోన్ ఎలా పర్ఫామ్ చేసిందని చూద్దాము. డోజోన్ చూస్తే మీకు ఇక్కడ సెల్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ దగ్గర బాగా పేషెన్స్గా వెయిట్ చేయాలి. మళ్ళీ రివర్స్ ఇక్కడ వరకు వచ్చింది, రెడ్ లైన్ వరకు, టార్గెట్ వరకు. ఇంకా ఆల్మోస్ట్ అంటే రెడ్ లైన్ టచ్ అవ్వలేదు, బట్ ఇక్కడ వరకు. సో ఒక ట్రేడ్ ఏమో ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంకా ఫాలో అవుతుందంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మనం బై చేసుకోవాలి. కానీ బ్రేక్ ఇక్కడ కొంచెం టెస్ట్ చేసింది చూసారా, ఇక్కడ ఈ లెవెల్ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది. పేషెన్స్గా వెయిట్ చేయాలి ఇక్కడ మనకి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే బై సెంటిమెంట్కి వచ్చేస్తాం మనం. బట్ ఈ బ్రేక్ అయినా కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మన రెడ్ లెవెల్ టార్గెట్ వరకు రీచ్ కావచ్చు. దీని తర్వాత మనకి రెడ్ నుంచి, అంటే ఎగ్జాక్ట్ రెడ్ టచ్ కాలేదు కానీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది బేసికల్లీ. ఓకే, సో ఇక్కడ బై చేయొచ్చు సమ్వేర్, బట్ ఇట్స్ నాట్ సజెస్టబుల్. బై చేస్తే ఇక్కడ వరకు ఇంకో టార్గెట్. ఓకే, సో ఇట్లా అనమాట డోజోన్స్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. గ్రీన్ రెడ్ గ్రీన్, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి. ఏం తీసుకున్నా లాస్ ఇవాళ. ఓకే, సో ఒకవేళ ఇక్కడ సమ్వేర్ సెల్ చేసిన ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి కింద వరకు వెయిట్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్ ఫిల్లింగ్. బట్ గ్యాప్ ఫిల్లింగ్ అవ్వలేదు, దానిపైన అయింది కొంచెం. ఎగ్జాక్ట్లీ రీచ్ అవ్వాలని రూల్ అది ప్రతిసారి. సమ్వేర్ ఇక్కడ వెయిట్ చేసినా ఓకే. సో దీని తర్వాత ఇక్కడ నుంచి ఏ రీజన్ లేకుండా పైన రివర్స్ అయింది. ఓకే, అంతే. ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం, మధ్యలో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ ట్రేడ్, చాలా కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఓకే, నేను డిస్కస్ చేసాము. ఇక్కడ నుంచి మనకి డీప్ లెవెల్ వెళ్తే ఇక్కడ సమ్వేర్ బై చేస్తాము. బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది, లేదు ఇక్కడ రాగానే సెల్ చేస్తాం, మళ్ళీ ఇమీడియట్గా రివర్స్ అయింది. ఓకే, సో ఓవరాల్ ఒక ప్రాపర్ ట్రేడ్ అయితే కాదు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో ఇక్కడ బై చేయాలి మనం. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్, గ్రీన్ లైన్ ఫస్ట్, బ్లూ లైన్ తర్వాత పైన. సో ఇదండి ఇవాళ మార్నింగ్ వరప్లో చార్ట్స్ డిస్కషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.